మనసంతా ఇక్కడే. మీరు ఖచ్చితంగా, నేను కూడా ఒక 30-40 ఏళ్ళ బీసీ నాయకుడిగా మీ అందరికీ తెలుసు. అయినప్పటికీ మీరు నాయకత్వం వహిస్తానంటే మీ నాయకత్వంలో పనిచేయడానికి ఒక కార్యకర్తగా సిద్ధంగా ఉన్నాననేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నా. అంకితభావం కలిగినటువంటి వాళ్ళు కావాలి, చేయాలనేటువంటి తపన ఉన్నటువంటి వాళ్ళు కావాలి, ఆశించకుండా సేవ చేసేటటువంటి వాళ్ళు కావాలి. అవన్నీ మీలో కనిపించాయి కాబట్టి మీ సమర్థవంతమైనటువంటి పరిపాలన దక్షతను, మీ యొక్క ప్రతిఫలాపేక్ష ఆశించినటువంటి మీ యొక్క సమర్థ పరిపాలనను పూర్తి స్థాయిలో గౌరవిస్తూ, మరి మీరు 10 సంవత్సరాలు ఉంటారా ఉండరా మాకు ముందే చెప్పాలి. ఎందుకంటే మా నిర్ణయాలు కూడా మేము తీసుకోవాలి. కాబట్టి ఇవాళ నాయకత్వం కొరత ఉన్నది ఈ రాష్ట్రంలో. బలహీన వర్గాలకు నాయకత్వం అవసరం ఉన్నది ఈ రాష్ట్రంలో. ఆ నాయకత్వాన్ని తీసుకునేటటువంటి దిశగా మీరు ఆలోచన చేయాలి. మీరు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు కాబట్టి అనవసరమైనటువంటి రాజకీయ వ్యాఖ్యలు చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. కానీ ఇవాళ మహోన్నతమైనటువంటి లక్ష్యాలు కలిగి, సమర్థవంతమైనటువంటి పరిపాలన దక్షత కలిగి, ఈ సమాజానికి ఏదో చేయాలనేటువంటి తపన కలిగినటువంటి నాయకత్వం ఈ సమాజానికి అవసరం. అలాంటి నాయకత్వం భవిష్యత్తులో మీ నుండి తప్పనిసరిగా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించి మా అందరినీ ఆహ్వానించి మాకు అవకాశం కల్పించినందుకు మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు.